ఏంటి 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనం చేసుకోవచ్చా? హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. ఈరోజు అయితే అనకాపల్లి జిల్లా బుచ్చంపేట మండలం కుమరపూడి విలేజ్లో ఈ టెంపుల్కి అయితే వచ్చాం. ఒకసారి టెంపుల్ ఎలా ఉంది ఏంటనేది మీరు కూడా నాతో పాటు చూసేయండి. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఎత్తైన ద్వారపాలక విగ్రహాలతో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మహాశివరాత్రి తర్వాత అయితే ప్రతిష్ఠించడం జరిగింది. చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా విజిట్ చేయండి ఒకసారి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళే రోడ్డుకి ఆనుకునే టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, శివలింగం, నంది విగ్రహం, వినాయకుడు స్వామి, కుమారస్వామి, శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. బాగుంది చూడడానికి. ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ప్రతిష్ఠించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, అవే ఇవి. సోమనాథుడు గుజరాత్, మల్లికార్జునుడు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వరుడు ఉజ్జాయిని మధ్యప్రదేశ్, ఓంకారేశ్వరుడు కాండ్వా మధ్యప్రదేశ్, త్రయంబేశ్వర నాసిక్ మహారాష్ట్ర, భీమశంకరుడు పూణే మహారాష్ట్ర, రామేశ్వరం తమిళనాడు, నాగేశ్వరుడు ద్వారకా గుజరాత్, విఘ్నేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్, వైద్యనాథ్ దేవర్ఘర్ జార్ఖండ్, కేదార్నాథ్ రుద్రప్రయాగ ఉత్తరాఖండ, కృష్ణేశ్వర ఎల్లారా మహారాష్ట్ర. చూశారు కదా 12 జ్యోతిర్లింగాలు. ఇవి అయితే ఆయా దేశాల్లో ఉన్న శివలింగాలు అయితే మనం ఒకే చోట దర్శనం అయితే చేసుకోవచ్చు. అది ఈ టెంపుల్ ప్రత్యేకత. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.